వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. గోదావరికని ప్రధాన చౌరస్తాలోని శ్రామిక భవన్లో శుక్రవారం సిపిఎం నాయకుడు సీతారాం యెచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత ప్రయోజనాలపై ట్రంప్ దాడి, భారత ప్రభుత్వ వైఖరి అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కామిరెడ్డి ఎస్ వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని, నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, విద్య వైద్యం ఖర్చులు భరించలేకుండా ఉన్నాయన్నారు. దేశంలో కులం పేరుతో మతం పేరుతో దాడులు పెరుగుతున్నాయని, రైతులకు ఎరువుల సరఫరా చేయడంలోనూ మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదని, ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ప్రజలు మోడీ సర్కార్ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఉద్యమ బాట పడుతున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో ప్రజలంతా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం పోరాటాలలోకి రావాలని సిపిఎం పిలుపునిస్తుందన్నారు. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి, మతం పేరు మీద విభజన తీసుకురావడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతుందని ఆయన ఆరోపించారు. ప్రజల మధ్య సహకారం లేకుండా, ఐక్యత రాకుండా హిందూ ముస్లిం విభేదాలు పెంచే విధంగా కుట్రలు పన్నుతుందన్నారు. మోడీ పాలనలో మన రాజ్యాంగ మౌలిక సూత్రాలైన లౌకిక తత్వం, ప్రజాస్వామ్యాలకు ప్రమాదం ఏర్పడిందని, అందుకే ప్రజలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్ బరితెగించి మాట్లాడుతున్నప్పటికీ నరేంద్ర మోడీ నోరు మెదపడం లేదని, ఇది 40 కోట్ల దేశ ప్రజల ఆత్మగౌరవానికి, దేశ ప్రజలకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ట్రంప్ తప్పుడు ప్రచారాన్ని మోడీ ఖండించాలి అన్నారు. సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఏ మహేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లా కార్యదర్శి వై యాకయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు వేలిపల కుమారస్వామి, జిల్లా కమిటీ సభ్యులు జి జ్యోతి, ఎన్ భిక్షపతి, బూడిద గణేష్, దొమ్మేటి కొమరయ్య, నాయకులు గీట్ల లక్ష్మారెడ్డి, రాజయ్య, సతీష్, మల్లయ్య, దీప, రజియా, సుల్తానా, మంజుల, రమ, ఫైముద, కృష్ణ, కుమారి, ఫార్వీన్, రాధా, స్వరూప, లక్ష్మి, ఆరేపల్లి రాజమౌళి పాల్గొన్నారు. నిత్య జీవితావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉపాధి సమస్యలు పెరుగుతున్నాయి. నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది. చదువుల ఖర్చు, వైద్యం ఖర్చు విపరీతంగా పెరిగింది. మహిళలకు భద్రత లేకుండా పోతున్నది. కులం పేరుతో, మతం పేరుతో దాడులు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. రైతులకు ఎరువులు సరఫరా చేయడంలో కూడా విఫలమైంది. రైతులకు మద్దతు ధర కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇళ్ల స్థలాలు కూడా లేని పరిస్థితి కోటాను కోట్ల ప్రజానీకానికి. ఈ పరిస్థితుల్లో సహజంగానే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నది. రాజ్యాంగంలో తమకున్నటువంటి పోరాడే హక్కును ఉపయోగించుకొని కొట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సంఘాలు పెట్టుకొని కొట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలుగా కొట్లాడుతున్నారు. ఎర్రజెండా పట్టుకొని కొట్లాడేందుకు కూడా ప్రజలు సిద్ధపడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాల ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ ఉంది. ప్రజలు ఉద్యమ బాట పట్టించే పరిస్థితి వస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం బాధ్యతగా తన వైఫల్యాలను సరిదిద్దుకొని ప్రజా సమస్యను పరిష్కరించాల్సింది పోయి, ప్రజలు పోరాడేటువంటి హక్కులు లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తున్నది. ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నది. పచ్చి నియంతృత్వ పోకడలకు పూనుకుంటున్నది. ఆఖరికి ఎన్నికలను కూడా తొత్తడం చేసి, ఎన్నికల కమిషన్ను కూడా తన ఏజెంట్గా, తన తొత్తుగా మార్చుకొని ఎన్నికలను కూడా తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో, హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా తెమ్మిని బమ్మిని చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిందనేటువంటి ఆరోపణలు అనేకం వచ్చి ఉన్నాయి. వాటికి ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పదు. మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పదు. బీజేపీ సమాధానం చెప్పదు. సైలెంట్గా వాళ్ళ తొత్తడం, వాళ్ళ తప్పుడు పద్ధతులు అమలు జరుపుతూ పోతున్నారు. దీనికి పరాకాష్ట ఇప్పుడు బీహార్లో ఓటర్ల లిస్టు సరిదిద్దేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ పేరుతోటి నెల రోజుల్లో 65,50,000 మందికి ఓటు హక్కు లేకుండా చేశారు. అంటే ఎక్కడెక్కడైతే బీజేపీ ఓడిపోయే అవకాశం ఉందో అక్కడల్లా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే వాళ్లకు ఓటు హక్కు లేకుండా చేస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు బలపడతా ఉన్నాయి. ఓటరు హక్కు, ఓటర్ల జాబితా సరిదిద్దడం అంటే ఓటర్ల సంఖ్య పెరుగుద్ది తప్ప తగ్గే అవకాశం లేదు. జనాభా పెరుగుతున్నది, ఓటర్ల సంఖ్య కూడా పెరుగుద్ది. కానీ ఇప్పుడు బీహార్లో ఓటర్ల సంఖ్య తగ్గింది ఆశ్చర్యకరంగా. ఒక్క ఎన్నికలో 65,50,000 మందికి ఓటు హక్కు లేకుండా పోయింది. చాలా ప్రమాదకరమైనటువంటిది. దీని మీద విచారణ జరపాలి. ఈ పద్ధతులు ఆపాలి అని చెప్పేసి రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు ఎంత చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదు.
ఈ పరిస్థితుల్లో బీహార్లో పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమం బయలుదేరింది. ఇప్పుడు బీహార్లో చేసినట్టే ప్రతి రాష్ట్రం